హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సీజల్ 2023 టైర్ 1 17th జూలై షిఫ్ట్ 2 రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం రండి. ఫస్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్స్ కి సంబంధించింది ఇచ్చారు. ఏ ప్లస్ బి, ప్లస్ అంటే సిస్టర్, ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, ఏ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి, బి మైనస్, మైనస్ అంటే బ్రదర్, బి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి, సి డివైడెడ్ బై అంటే వైఫ్, సి ఈజ్ వైఫ్ ఆఫ్ డి అంటే సి ఫీమేల్ డి మేల్ అనేగా. నెక్స్ట్ డి ఇంటూ ఈ, ఈ ఇంటూ అంటే ఫాదర్, డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఈ, ఈ మైనస్ ఎఫ్, మైనస్ అంటే బ్రదర్, ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎఫ్. సో కింద కొన్ని కంక్లూజన్స్ ఇచ్చారు, వాటిలో విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. చూద్దాం రండి. సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్, సి ఎఫ్ మదరే కదా, సో ట్రూ. ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఈ బి బ్రదర్ అంటున్నారు, కాదు కదా, రెండు డిఫరెంట్ జనరేషన్స్ లో ఉన్నారు వాళ్ళిద్దరు, సో వాళ్ళు బ్రదర్స్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ రాంగ్, కానీ అకార్డింగ్ టు ఆన్సర్ దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనం కూడా అడిగి విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నారు, సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు, అదే మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ చూడండి, ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ ది వైఫ్ ఆఫ్ డి, డి వాళ్ళ వైఫ్ ఎవరు, సి, సికి సిస్టర్ ఏనే కదా, సో ట్రూ అవుతుంది. ఏ ఇస్ ద సిస్టర్ ఆఫ్ సి, రెండు ఒకటే మార్చి ఇచ్చారంతే. నెక్స్ట్ క్వశ్చన్ కి రండి. 85, 24, 133, 85, 24, 133, 97, 36, 145. చూద్దాం ఏం చేస్తారు. 85 కి 24 కి డిఫరెన్స్ 61, 97, 36 61 ఏగా. ఓకే, 24 కి 133 కి డిఫరెన్స్, సారీ, సో 13 minus 4 9, 12 minus 2 10, 109, 15 minus 6 9, 13 minus 3 10. సో ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి డిఫరెన్స్ 61 ఉంది, సెకండ్ నెంబర్ కి థర్డ్ నెంబర్ కి డిఫరెన్స్ 109 ఉంది. ఆప్షన్స్ చూద్దాం రండి. 79 minus 18, 9 minus 8 1, సో 61 సాటిస్ఫై అయ్యింది. 127 minus 18, ఇది కూడా 109 వచ్చిందిగా, సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. PDU is written as 40. PDU. ప్లేస్ వాల్యూస్ రాసుకుందాం. 16, 4, 21. సో 11 వస్తుంది, 41 వస్తుంది. 40 అన్నారు కదా, ఆపోజిట్ వాల్యూస్ రాద్దాము. 11, 23, 6, 10, 10, 40 సరిపోయిందిగా. అంటే వాటి ఆపోజిట్ వాల్యూస్ రాయాలి. BMW, D అంటే 2, ఆపోజిట్ 25, M అంటే 13, ఆపోజిట్ 14, W 23, ఆపోజిట్ 4. సో 8 + 5 13 అవుతుంది, 43. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సింబల్స్ ఇంటర్చేంజ్ చేయాలి. సో ప్లస్ మైనస్ చూద్దాం ఫస్ట్. సో 625/25 minus 7 into 318 plus 112. ఇది చూసుకున్నట్టయితే 2000s లో వస్తుంది, అవునా. సో అప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది మనకి, ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ డివైడెడ్ బై ప్లస్, ఇక్కడ ప్లస్ ప్లేస్ లో డివిజన్ పెడితే పాసిబుల్ అవుతుందా? 25/7 కాదు కదా, సో సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ వన్ చూడండి, డివైడెడ్ బై మైనస్, 112/318. చూద్దాం రండి. 625 - 25,
plus 7 into 318 by 112. 7 1 7 7 6 42. 2 8 2 159. డివిజిబుల్ అవ్వట్లేదుగా, తీసేయండి. సో మిగిలిన ఆప్షన్ ఇదే, చెక్ చేద్దాం రండి. ప్లస్ ఇంటూ 625 by 25 into 7 plus 318 minus 112. 25 ones, 25 25. 25 sevens, 175. Plus 8 minus 2 6 0 206. అప్పుడెంత 381 కదా, అదే కదా వాళ్ళు కూడా ఇచ్చింది. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు. 512, 508, 500, 496, 484. డిఫరెన్స్ ఎంత? -4 -8. మళ్ళీ -4. ఇప్పుడు ఏం రావాలి? -8 రావాలి. అప్పుడు 488 వస్తుంది. 488 -4 484గా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫిగర్ సిరీస్ ఇచ్చారు. స్క్వేర్ అంతే ఉంటుంది. సో ఈ ట్రయాంగిల్స్ పెరుగుతూ వస్తుంది. ఇక్కడ 1 పెరిగింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ ఇంకోటి రావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది. నెక్స్ట్ క్వశ్చన్, బుల్ BULL, బుల్ ని CDVWMN గా రాశారు. సో బి తర్వాత వచ్చే 2 లెటర్స్ సిడి, యు తర్వాత వచ్చే 2 లెటర్స్ విడబ్ల్యూ, ఎల్ తర్వాత వచ్చే 2 లెటర్స్ ఎంఎన్, ఎల్ తర్వాత వచ్చే 2 లెటర్స్ ఎంఎన్. సో టీ తర్వాత మనకి ఏమొస్తుంది? టియువి వస్తుంది. సో యువి ఉంది, యువి లేదు, యువి లేదు, యువి ఉంది. సో యువిఎఫ్జి. సో కామన్ గానే ఉంది. ఇప్పుడు ఓపీనా యువీనా? ఈకి ఎఫ్జి వచ్చేసింది, ఎన్ తర్వాత ఓపి వస్తుంది. సో ఇది కాదు, ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, SRCNP NSRCPX. సో పి తర్వాత ఎస్ ఉంది, అంటే ఎస్ ముందు పి ఉంటుంది. సిఎన్పిఎస్ఆర్, 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 సిఎన్పిఎస్ఆర్. సో ఎన్పిఎస్ఆర్సి, ఎన్పి లేదు, ఎన్పిఎస్ఆర్సి, ఎన్పిఎస్ఆర్పి, ఎన్పిఎస్ఆర్సి, ఎన్పిఎస్ఆర్సి, పిఎన్ఆర్, పిఆర్ఎన్ కాదు, పిఎన్ఆర్. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, ఆడ్ వన్ అవుట్. H8, M13, S19, A1, F6, Z26. ఈ రెండు ఆపోజిట్ పెయిర్స్ +5 చేశారు. ఆపోజిట్ పెయిర్స్ +5 చేశారు. K11, 11 + 5 చేసి 16 రావాలి. కానీ మనకి క్యూ ఇచ్చారు, విచ్ ఈస్ 17. సో ఇక్కడ పోయింది. సో ఇదే ఆడ్ వన్ అవుతుంది. నెక్స్ట్, సో చూడండి, ఇక్కడ ఈ లైన్స్ తగ్గుతూ వస్తుంది కదా. సో ఇక్కడ అసలు ఇది పోతే ఆ లైన్ అసలు ఏమి ఉండదు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ సర్కిల్ చూడండి, షేడ్ అయి లేదు, షేడ్ అయి ఉంది, షేడ్ అయి లేదు, షేడ్ అయి ఉంది. ఇక్కడ షేడ్ అవ్వకుండా ఉండాలి, ఇక్కడ రావాలి. లైన్స్ ఉన్నాయి, అక్కర్లేదు. సో లైన్స్ లేవు, సర్కిల్ షేడ్ అవ్వకుండా ఉంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. లైన్ ఉంది, షేడ్ అయి ఉంది. లైన్ ఉంది, షేడ్ అవ్వలేదు. కానీ మనకి లైన్ ఉండకూడదు. సో ఇది కూడా తప్పు అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 114 19 12 216 6. సో 2 114 19
12, 216, 6. 216 అంటే 6 × 36 కదా. 36 అంటే 12 × 3 కదా. అంటే దీన్ని 3తో మల్టిప్లై చేసి థర్డ్ నెంబర్తో మళ్ళీ మల్టిప్లై చేసినట్టున్నారు అనుకుందాము. ఇప్పుడు 2 3s ఎంత 6. 6 × 9 54 కాదుగా, అది పాసిబుల్ అవ్వలేదు. మళ్ళీ ఇంకో విధంగా చూద్దాం. సో 114 అంటే మనకి 2 5s 2 7s 57. చూద్దాం ఇంకేమైనా పాసిబిలిటీ ఉందేమో. నైన్ ఇంటూ టూ ఎంత 18. ఎయిటీన్ ఎయిట్స్ నో. 6 టేబుల్ పోతుందా 6 1 6 6 9 54. త్రీ టేబుల్ పోతుందా సరే. 9 2 18. సారీ అమ్మా, అది 19, నేను 9 రాశాను. ఓకే ఓకే ఓకే, అందుకని ఏం తగ్గట్లేదు. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అంటే నాకు మిస్టేక్ అయ్యాను కానీ పర్లేదు. ఇంత టైం మీకు ఎగ్జామ్ హాల్లో వేస్ట్ అయిందంటే చాలా లాస్ అవుతారు మీరు. ఓకే. సో ఎస్. ఇది 2 × 3 6 కదా. 6 × 19 114. 12 × 3 36 కదా. 36 × 6 216. ఫస్ట్ నెంబర్ ని ఇంటూ 3 చేసి వచ్చిన దాన్ని థర్డ్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. సో 5 3 15. 15 2 30 కదా, 20 కాదు. 6 3 18. 18 8 18 8 144. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. నెంబర్స్ జాగ్రత్తగా రాసుకోండి అమ్మా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 14 మైనస్ అంటే మల్టిప్లికేషన్. 14 × 4 డివిజన్ అంటే ఎడిషన్. ప్లస్ 133 ప్లస్ అంటే డివిజన్ బై 7 ఇంటూ అంటే సబ్ట్రాక్షన్ -17. 14 4 56 ప్లస్ 7 1 7 7 9 63. 19 - 17 2. 56 + 2 58. నెక్స్ట్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్ కనుక్కోమంటున్నారు. దగ్గరగా ఉన్నవి దగ్గరకు వస్తే, దూరంగా ఉన్నవి దూరంగా వస్తాయి. ఫస్ట్ ఇమేజ్ కాదు, ఇక్కడ మనకి షేడెడ్ రీజన్ మిస్ అయింది, సర్కిల్ కూడా షేడ్ అయి ఉంది. సెకండ్ ఇమేజ్. సెకండ్ ఇమేజ్ లో మనకి ఈ సర్కిల్ ఇటు రావాలమ్మా, తప్పు. థర్డ్ ఇమేజ్ కరెక్ట్గా ఉంది. ఫోర్త్ ఇమేజ్ అసలు రిలవెంట్ గానే లేదు. 6 2 34 1 5 13 6 2 34 స్పేస్ ఇచ్చుకోండి 15 అనుకుంటాను మనం. 1 5 13
9 1 ఎంత? సో 6 2 12 12 3 36 36 minus 2 34 అయినా 6 into 2 12 into 3 minus 2 1 into 5 5 into 3 15 minus 2 13. So 9 into 1 9 9 3 is 27 27 minus 2 25. So first option. So first number into second number into 3 చేసి minus 2 చేయాలి. Next option. Sorry, next question. Dictionary. 4 4 4 1 1 4 కంపేర్ చేయండి. FALE FALA ఏముంది వస్తుంది కాబట్టి 1 ముందు రాదు, 4 వస్తుంది. సో 4 తర్వాత 3 1 ఉంది. సో 3 SALI FALE LE ముందు వస్తుంది కదా, సో 3 రాదు. నెక్స్ట్ 1 తర్వాత 3 6 ఉంది. సో SALI SALI SALIN SALIV వి ముందు వస్తుంది, ఎన్ ముందు వస్తుంది అంటే ఎన్ఏ ముందు వస్తుంది. సో 3 ముందు వస్తుంది, 6 రాదు. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎంబెడెడ్ ఫిగర్ ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో కూడా ఉందమ్మా, ఫోర్త్ దాంట్లో ఉంది. ఓకే, అదే కదా. నెక్స్ట్ 17th థర్మోమీటర్ టెంపరేచర్. అదే విధంగా థర్మోమీటర్ మనం టెంపరేచర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. మరి టెస్యోమీటర్ మనం యాక్సలరేషన్ కి యూజ్ చేయము, మనం దాన్ని ఫిజికల్ స్ట్రెయిన్ కి మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. టు మెజర్ ఫిజికల్ స్ట్రెయిన్. టెస్యోమీటర్. నెక్స్ట్ మైక్రోమీటర్ స్పీడ్ కాదు, టు మెజర్ స్మాల్ డిస్టెన్సెస్. అండ్ వోల్ట్ మీటర్ వోల్టేజ్, కరెక్ట్. అండ్ గ్యాల్వనోమీటర్ మనము స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్స్ ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్ మిర్రర్ ఇమేజ్. సో ఆర్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్ కరెక్ట్ గానే ఉంది, వై ఇక్కడ ఉల్టా వచ్చింది ఇది కాదు. సో ఎస్ ఇక్కడ ఉల్టా వచ్చింది ఇది కాదు, ఎస్ ఓకే, వి ఓకే, యు ఓకే, సారీ ఇది కూడా పోయింది కదా వై దగ్గరే. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్. ఇవి రెండు ఒక పక్కన లేవుగా, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మనకి ఇటు వైపు ఇది ఉండాలి, ఇది ఇలా ఉండాలి. ఈ రెండు ఒకవైపు లేవు, ఇది కూడా తప్పు. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ క్లౌన్స్ ఆర్ బుక్స్. క్లౌన్స్ అన్ని బుక్స్ అంట. సమ్ బుక్స్ ఆర్ హెవీ, సమ్ హెవీ ఆర్ ట్రక్స్. సమ్ బుక్స్ ఆర్ క్లౌన్స్, సమ్ బుక్స్ ఆర్ క్లౌన్స్, ట్రూ. All books are heavy, all books are heavy, false. Some trucks are heavy, true. 1 and 3 follow. Next, 4 5 83. 83 అంటే 9 స్క్వేర్ దగ్గరగా ఉంది కదా. 9 అంటే 4 + 5 అంటే 4 + 5 హోల్ స్క్వేర్ +2 చేశారు. ఇది కూడా అంతేగా, 5 + 5 10 10 స్క్వేర్ +2. సో 8 + 9 17. 17 స్క్వేర్ అంటే 9 తో ఎండ్ అవుతుంది, +2 చేస్తే 1 తో ఎండ్ అవ్వాలి, తప్పు. 3 + 3 6, అసలు 36 లేదు.
7 plus 6 13. 13 9 తో ఎండ్ అవుతుంది, 1 తో రావాలి. 8 plus 3 11. 11 square 121 plus 2 123. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సిరీస్ 43 52 47 51 60 55 plus 9 minus 5 ఇదంతా ప్లస్ 9 minus 5 అంటే ఇక్కడ ప్లస్ 9 రావాలి. సో 56 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. ప్లస్ 9 minus 5 ప్లస్ 9 minus 5 చేశారమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ RJNOLU. So 18 15 10 12 14 21. So 14 plus 1 10 plus 2 18 plus 3. VKC 3 11 22. 3 plus 1 4 11 plus 2 13 22 plus 3 25. Y తో ఎండ్ అవ్వాలి, D తో స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. 24th క్వశ్చన్ చెక్. CHECK 3 8 5 3 11. దీన్ని 6 చేశారు, 16 చేశారు, 5 అంతే ఉంచారు, 6 చేశారు, 22 చేశారు. కాన్సనెంట్స్ ని ఇంటూ 2 చేస్తున్నారమ్మా. సో ప్రీస్ట్ PRIEST 16 అంటే 32, 18 అంటే 36. 32 36 32 36 ఈ రెండు కాదు. లాస్ట్ 20 అంటే 40 ఉండాలి, 40 లేదు. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. సో ఫస్ట్ లెటర్ చూడండి, MNOPQ రావాలి. అన్నిట్లో క్యూ ఉంది, తీసేయి. నెక్స్ట్ P16 R18 T20 ప్లస్ 2 అవుతుంది. V22 నెక్స్ట్ ఎక్స్ రావాలి 24. QX తో 3 ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూడండి, K11 L12 M13 N14 తర్వాత 15 రావాలి. QXO లేదు, QXO ఉంది. సో ఇది ఇవాళ 25 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అమ్మా. సో కొంచెం జలుబు చేసింది, అందుకని వాయిస్ క్లారిటీగా ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. రేపు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ తో వస్తాను ఇదే షిఫ్ట్ లో. ఓకే, టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.